రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ నేపథ్యంలో రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి అదే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేయనున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అనేక ఎమోషన్స్ తో పూర్తి యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని తాజాగా విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ ఇండియన్ జోన్స్ సిరీస్ రైడర్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తరహాలో మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ ఖచ్చితంగా అలాగే ఉంటుందని, సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను పెంచుకోవడం జరిగింది. అంతేకాదు జూలై చివరి కల్లా స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ చేయాలని విజేంద్ర ప్రసాద్ చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు వీలుగా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా ఉంచబోతున్నట్టుగా కూడా ఆయన తెలపడం అభిమానులకు మరింత ఊరట కలిగిస్తోంది. ఎలాగైనా సరే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉందని సన్నిహితుల వర్గాల నుంచి కూడా చెప్తూ ఉన్నారు. RRR వంటి చిత్రాలతో గ్లోబల్ హిట్ అందుకున్న రాజమౌళి నుంచి రాబోతున్న సినిమాపై ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మించనున్నట్టుగా సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.